మీ అందరికీ నా ఆశీస్సులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొప్పర్రు 2011-12 విద్యార్థులు మీరు మమ్మల్ని గుర్తుంచుకొని ఈ ఆహ్వానించినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. చూస్తే నాకంటే కూడా పెద్దోళ్ళ కనపడుతున్నారా మీరంతా. అప్పుడు మిమ్మల్ని ఆ మీసాలు లేని రోజుల్లో ఆ నిక్కర్లో చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తే అంతా బ్రహ్మాండం కనపడుతున్నారు. అందరికీ నాలాగనే క్రికెట్ మైదానాలు వచ్చేసినాయి. సరే, ఏదేమైనా బాగుండాలి, అలానే మంచి పొజిషన్లో ఉండాలని మేము కోరుకుంటాం. మొదటి నుంచి మీకు చదువు చెప్పేటప్పుడు కూడా ఒక పావు గంట అంతా నీతి బోధ ఉండేది. సోషల్ సబ్జెక్ట్ వచ్చేసరికి అరే చదవాలి, ఎదగాలి, కష్టపడాలిరా, కష్టపడితేనే పైకి వస్తారు. మరి ఎంతోమంది పిల్లల్ని మేము సర్వీసులు చూస్తుంటాం. వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి మమ్మల్ని పలకరించినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా కష్టపడితే అలానే ఉంటారనేటువంటిది మా ఉద్దేశం. అందుకనే క్లాసుల్లో కాస్త నవ్విస్తూ తిడుతూ నైతిక విలువల గురించి చెప్తూ పాఠాలను ఆ రకంగా చెప్పుకుంటే అందుకనే మీకు మేము గుర్తుంటాం, మాకు కూడా మీరు గుర్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే కొప్పరు పిల్లలు అంటే చాలా ఎప్పటికైనా సరే 2021 జనవరి 15 దాకా మీ కొప్పరు గ్రామంలోని ఈ స్కూల్లోనే చేశాను. సర్వీసులో మేడం గారు అన్నట్టు మాకు అందరికీ కూడా గోల్డెన్ పీరియడ్. అంటే పిల్లలు చాలా ఊడియంట్గా ఉంటారు, అర్థం చేసుకుంటారు. మేషారు కొట్టారు అంటే మన కోసమే కదా అనేటువంటి భావన పిల్లల్లో ఉండేది. అందుకని మిమ్మల్ని కష్టపెట్టి చదివించగలిగాము, ఆ రిజల్ట్ని మేము చూసుకోగలిగాము. కాబట్టి ఈ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఇంత ఒబిడియంట్ పిల్లలు కనపడరు బయట. నేను 2021 కోండ్రపాడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ చెప్తానే ఉన్నారు, సార్ కొంచెం పిల్లల్ని కదిలించబాకండి, ఎందుకంటే మాకు అలవాటు ఇక్కడ తిట్టడం, కొట్టడం, ఆడు కూర్చోబెట్టి చదివించడం. ఆడు ఎంత కొంత నేర్చుకోవాలి, పిల్లలు నేర్చుకోవాలి, కష్టపడాలి, ఆడు ప్రయోజకుడు కావాలనే భావన మా దగ్గర ఉంటుంది కదా. ఆ దృష్టితోటే పిల్లాడిని ఏం చేశానంటే ఆడిని కదిలిస్తే ఆడు మందు తాగి వస్తాడని నాకు తెలియదు. కొత్తగా వెళ్ళాను కదా, మందు ఈ కనుబొమ్మల్లో కూడా చూస్తున్నాడు నాకు తెలియదు. ఇట్లా ఇంటి తేడా కనపడుతున్నాడు వీడు అంటే కొంచెం రౌడీయిజం కూడా ఉందంట వాడి దగ్గర. సరే, నేను ఇటు తిరిగి బోర్డు వైపు తిరిగి అడిగి ఆ మ్యాప్ చెప్పే టైంలో వాడు బయటకు వెళ్ళిపోయాడు. వాడు పోత నలుగురిని పిలుచుకెళ్ళిపోయాడు. నాకేమనిపించిందంటే అట్లా వెళ్ళరు కదా, చెప్పకుండా బయటకు వెళ్ళరు కదా. అసలు బీపీ రైజ్ అయింది. చూసి మేషర్ చెప్పింది గుర్తొచ్చింది, ఎందుకు పట్టించుకోబాకండి అంటే. అప్పుడు పరిస్థితిని చూసి నాకు ఏమనిపించిందంటే 100% ఒక్కరు పిల్లలు బెటర్. 21 దాకా చూశాను కదా, ఆ బ్యాచీలన్నీ కూడా అలానే ఉండేవి. చెప్పిన పని చక్కగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా పిల్లలు చాలామంది పిల్లలు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను పూణేలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను, 75,000 రూపాయల శాలరీ వస్తుంది అని పిల్లలు ఫోన్ చేసుకుంటారు నాకు. అది చాలా ఆనందంగా ఉంటుంది. అది కదా కావాల్సింది మనకి. అలాంటి పిల్లల్ని మిమ్మల్ని నేను చూస్తున్నాను. సరే, మీరు ఎంతమంది సెటిల్ అయ్యారో అనేది సరే మీకే తెలుసు. మీరు అందరూ సెటిల్ కావాలి చక్కగా. తర్వాత ఈరోజు చూస్తే కుటుంబ వ్యవస్థ ఒకటి పతనం అయిపోతుంది. ఎందుకంటే మనకు సెల్లు వచ్చినాయి, ఎవరి సెల్లు వాళ్ళే చూసుకుంటాం, కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఈ మధ్య. తర్వాత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆడపిల్లలు కూడా కాస్త ఉద్యోగాలు చేయటం మూలంగా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా వాళ్ళు మేము సంపాదిస్తున్నటువంటి భావన ఉంటుంది. డబ్బుల కంటే ముఖ్యమైనది ఏంటంటే కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోవటం, కష్ట సుఖాలు మాట్లాడుకోవటం, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకోవటం, ఇవన్నీ చాలా ముఖ్యం. అందుకని ఈరోజు ఈ కుటుంబ వ్యవస్థ గురించి మనం అర్థం చేసుకోవాలి, ఇరువురు అర్థం చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేట్టుగా ఉండాలి. ఎందుకని చెప్తున్నానంటే నేను చూసేటువంటి స్కూళ్ళల్లో తండ్రి ఉంటే తల్లి దగ్గర ఉండదు. తల్లి అంటే వాళ్ళు వేరు, భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉంటూ ఉంటారు వాళ్ళు.
ఎందుకు అంటే చిన్న చిన్న సమస్యలు వాళ్ళు భూతత్వంలో చూసుకొని విడిపోయి ఆ రకంగా తయారయ్యారు. మరి వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు ఆలోచించండి. ఇవి లేచిపోయినటువంటి పిల్లలందరూ కూడా ఆ పిల్లలే, ఆ కోపం చెందినటువంటి పిల్లలు. తల్లిదండ్రి దగ్గరుండి పిల్లల్ని తీర్చిదిద్దాల్సినటువంటి ఆ పేరెంట్స్ అలా అయిపోతే పిల్లల భవిష్యత్తు ఇంకో రకం. అందుకని అమ్మ చిన్న చిన్న విషయాల్లో వాటిని భూతత్వంలో పెట్టి చూడకుండా వాటిని చక్కగా సరిదిద్దుకొని సవ్యంగా జరిగిపోయేటట్టు ఉండాలి. ఇంకా మీరు మీ పిల్లల్ని ఏదన్నా టీచర్స్ తిట్టినా కూడా అమ్మ మీరు చక్కగా టీచర్స్ని పోయి దాడి మాత్రం చేయబాకండి. ఆ కౌంటర్ పార్ట్లో ఆమె పోయిన తర్వాత ఆ పిల్లని కొడితే వాళ్ళమ్మ పరిగెత్తుకుంటే ఎవడు ఈ పొంతులు కొట్టాడంటే ఏలు పెట్టి లేపుతాను. అది ఏలు పెట్టి లేపేది ఏందో నాకు అర్థం కాదు. ఏలు పెట్టి లేపుతాను, ఎవడో ఆడ కొట్టినోడు ఎవడనండి. నేను సైలెంట్గా నిలబడి అసలే భయం నాకు. ఆ భయం తోడు ఆమె గంభీరంగా అరుచుకుంటూ వస్తుంటే ఆమెను చూసి నేను ఏలు పెట్టి లేపేస్తాను అట్టుందని చెప్పేసి నేను అలా నిలబడి అవాక్కయ్యానంతవరకు పిల్లల్ని కొట్టకూడదు అనుకున్నాను. అలాంటి పరిస్థితి రానివ్వకండి. టీచర్స్ పిల్లల భవిష్యత్తు కోసమే పాటుపడతారు కాబట్టి పిల్లలకి మీరు నైతిక నేర్పండి. అట్లానే పిల్లలు మంచి బాటలో పయనించేటట్టుగా మీరు చూడండి. తర్వాత మీరు పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో విరమిస్తాను.